అనగనగా ఒక ఊరిలో శ్యామల తన కూతురైన చిట్టితో కలిసి నివసిస్తూ ఉండేది. శ్యామలకి చిట్టి చిన్నప్పుడే తన భర్త చనిపోవడంతో ఆధారం ఏమీ లేకుండా ఉండేది. అందుకే శ్యామల తనకి తోచిన వ్యాపారాలు చేసుకుంటూ, కూరగాయలు అమ్ముకుంటూ, పండ్లు అమ్ముకుంటూ చిట్టిని చదివిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేది. శ్యామల ఉదయం ఎప్పుడో బజార్కి వెళ్తుంది. ఆ తర్వాత రాత్రి ఎప్పుడో వస్తుంది. శ్యామల ఏ సీజన్లో ఆ వ్యాపారం చేసేది. ఇప్పుడు పచ్చళ్ళ వ్యాపారం చేస్తుంది. రావారమ్మా రావాలి, తాజా తాజా పచ్చళ్ళు, చాలా శ్రేష్టమైన పచ్చళ్ళు, మంచిగా చేసిన పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయమ్మా. ఒక్కసారి కనుక తిన్నారంటే ఇక మీరు మళ్ళీ మళ్ళీ ఈ శ్యామల చేతి పచ్చడే కావాలంటారు. రావాలమ్మా రావాలి, త్వరపడి రావాలి, బండి ముందుకు వెళ్ళిపోతుంది అంటూ శ్యామల తన మాటలతో తన వ్యాపారాన్ని వృద్ధి చెందిస్తూ ఉంటుంది. చిట్టి స్కూల్ నుంచి వచ్చి శ్యామల కోసం ఎదురు చూస్తుంది. శ్యామల వచ్చిన తర్వాత ఇలా అంటుంది, అమ్మా నువ్వెప్పుడూ ఇంతే, త్వరగా వస్తావు, నన్ను పార్కుకు తీసుకువెళ్తావు అని ఎంతగా ఎదురు చూశాను. ఒక్కరోజు కూడా త్వరగా రావేంటమ్మా? నీకోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు కాయలు కాస్తున్నాయి, కానీ నువ్వు మాత్రం ఏ రోజు పెందలాడి ఇంటికి రావడం లేదు. అదేం లేదమ్మా, నేను త్వరగా రావాలని ఎంత ప్రయత్నించినా మన సరుకు అమ్ముడు పోవాలి కదా, అది అయిపోతేనే కదా నేను రాగలను. అందుకే రాలేకపోయానమ్మా. రేపు ఖచ్చితంగా త్వరగా వచ్చేస్తాను, సరేనా? ఒకరోజు స్కూల్లో చిట్టి ఫ్రెండ్ జోష్న తనకి వాళ్ళమ్మ చేసిన జున్ను తీసుకొని వచ్చి ఇస్తుంది. ఈరోజు మా ఆవు పిల్లని కనింది, తన పాలతో మా అమ్మ జున్ను చేసింది. చూడు చిట్టి, ఎంత టేస్ట్గా ఉందో, నీకోసమే ప్రత్యేకంగా తీసుకొని వచ్చాను. అవునా, ఈ జున్ను చాలా టేస్టీగా ఉంది. మీకు ఆవు ఉండటం వల్లే జున్ను వచ్చింది కదా. నేను కూడా ఇంటికి వెళ్ళి మా అమ్మని అడుగుతాను. మౌనం కూడా ఒక ఆవుని పెంచుకుందామని. మా అమ్మ ఖచ్చితంగా పెంచుతుంది. ఇంటికి వచ్చి అదే విషయం శ్యామలతో చెప్తుంది. అమ్మ, ఈరోజు మా ఫ్రెండ్ జున్ను తీసుకొచ్చిందమ్మా. వాళ్ళ ఆవు పిల్లని కనిందట, ఆ పాలతో వాళ్ళమ్మ జున్ను చేసిందట. జున్ను చాలా బాగుందమ్మా. మనం కూడా ఒక ఆవుని పెంచుకొని ఆ గేదె ఇచ్చే పాలతో జున్ను చేసుకుందాము. అలాగే ఆ పాలు అమ్ముకొని మనము డబ్బు చేసుకుందామమ్మా. నాకు కూడా ఆవుని పెంచుకోవాలనిపిస్తుందమ్మా. తనతో నేను చెప్పి వచ్చాను, మా అమ్మని నేను అడిగితే ఖచ్చితంగా ఆవుని కొంటుంది అని. చిట్టి, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనం ఆవుని కొనుక్కునే పరిస్థితి కాదమ్మా. ఆవుని కొనాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదమ్మా. ఖచ్చితంగా నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఆవుని కొంటాను, సరేనా? ఆవుని కొని పెంచడం అంటే చాలా పెద్ద విషయం చిట్టి. దానికోసం చాలా డబ్బులు కావాలి అని చెప్తుంది శ్యామల. ఆ తర్వాత కొన్ని రోజులకి చిట్టి ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు ఒక ఆవు ఉంటుంది. చిట్టి ఆ ఆవుని చూసి ఎవరో ఆవు ఇక్కడ గడ్డి మేయడానికి వచ్చింది అనుకొని ఏం పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి తన పని తను చేసుకుంటుంది. ఆ తర్వాత 2 రోజులైనా సరే ఆవు అక్కడి నుంచి వెళ్ళకపోవడంతో చిట్టి ఆ ఆవుకి గడ్డి నీళ్లు పెడుతూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు ఆవుకి చిట్టికి చాలా మంచి సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు అర్థమవుతుంది చిట్టికి, ఈ ఆవు ఎక్కడి నుంచో తప్పిపోయి వచ్చింది, దీనికోసం ఎవరు రారు అని. అప్పటి నుంచి ఆవుతో స్నేహం చేయడం మొదలయ్యింది. ఆవు కడుపుతో ఉంది అని చిట్టి గ్రహించి ఇదే విషయాన్ని తన తల్లితో చెప్పి, ఈ ఆవుని ఎలాగైనా మేము పెంచుకోవాలి, దీనికోసం మా అమ్మని ఒప్పించాలి అని మనసులో అనుకుంటుంది. తర్వాత చిట్టి జరిగిందంతా వాళ్ళ అమ్మతో చెప్తుంది. అమ్మ, మన ఇంటి ముందు నువ్వు ఒక ఆవుని చూస్తున్నావు కదా,
పాపం అది కడుపుతో ఉందమ్మా. అది దారి తప్పిపోయినట్లుగా ఉంది. దానికోసం ఎవ్వరూ రావడం లేదు. దాదాపు 10 రోజుల నుంచి అది మన ఇంటి ముందే ఉంటుంది. ఎవ్వరింటికి వెళ్ళడం లేదు. నువ్వన్నావు కదా ఆవుని కొనాలంటే ఖర్చుతో కూడిన విషయం అని. కానీ ఇప్పుడు మనం కొనకుండానే మన ఇంటి ముందుకి ఆవు వచ్చింది కదమ్మా. మరి మనం దీన్ని ఎందుకని పెంచుకోకూడదు? నువ్వే ఆలోచించమ్మా. దాన్ని అలా ఒంటరిగా వదిలేయడం కన్నా మనం పెంచుకోవడమే నయమమ్మా. నాకు ఆవు అంటే చాలా ఇష్టమమ్మా. దాన్ని పెంచుకుందాం. సరే చిట్టి, నేను దాన్ని గమనిస్తూనే ఉన్నాను. అది చాలా బాగా ఉంటుంది. దానికోసం ఎవరు కూడా రావటం లేదు. నాకైతే ఏ ఇబ్బంది లేదు చిట్టి. కొంచెం గడ్డి కోసుకొచ్చి వేస్తే అదే ఉంటుంది కాబట్టి. అయినా మన ఇంటి చుట్టూ ఉంది గడ్డే కదా. సరే ఉండనివ్వులే, దాన్ని మనమే చూసుకుందాం అంటుంది. కొన్నాళ్ళకి ఆ ఆవు ఈని పిల్ల పుడుతుంది. చిట్టి జున్ను పాలు కూడా తాగుతుంది. ఆవు చాలా పాలు ఇవ్వటంతో ఆ పాలను ఏం చేయాలో తెలియని శ్యామల ఆ పాలని అమ్ముకోవాలని నిశ్చయించుకుంటుంది. అలా ఆవు పాలు అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో ఇల్లు గడుపుకుంటారు. అలా చిట్టి తలుచుకున్న వెంటనే ఆవు వస్తుంది. వాళ్ళు ఆ ఆవు పాలతో వ్యాపారము చేసుకొని చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా శ్యామల ఇంటింటికి తిరిగి వ్యాపారం చేసుకోకుండా ఇంటి దగ్గరే ఉండి ఆవుని చూసుకుంటూ పాలు అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బుతో తన జీవితాన్ని సాగిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక మంచి కథతో రేపు కలుద్దాం.